హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, నాగుల చవితికి పుట్టలో పాలు పోసుకుందామనేసి మన పొలమైతే వచ్చేసానండి. ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. నాగుల చవితి వెళ్ళిపోయిన తర్వాత వీడియో పెట్టినా కానీ ఈ వీడియో మాత్రం ఆ రోజుదే కాబట్టి లేట్ అయినా సరే విషెస్ అయితే చెప్తున్నానండి. నాగుల చవితికి ముందు రోజే పుట్టను మొత్తం శుభ్రం చేసేసారంటండి మా తాతయ్య. నేనేమో ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత శుభ్రం చేయాలేమో అనుకుంటున్నాను కానీ నిన్ననే చేసేసారంట. పుట్ట చుట్టూ ఉన్న మొక్కలన్నీ నరికేసి శుభ్రం చేశారు కాబట్టి పుట్ట అలా కనిపిస్తుందండి. లేకపోతే అసలు అక్కడ పుట్ట ఉన్నట్టే కనిపించదు. మొత్తం ఆ చెట్లు వాటితోనే నిండిపోయి ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం కూడా మా పొలంలో ఉన్న ఈ పుట్టలోనే పాలు పోసుకుంటామండి. పుట్ట ఈ కన్నాలు మాత్రం చాలా లోతుగా ఉంటాయండి. అసలు ఈ పుట్టలో పాము ఉంటుందా తాతయ్య అనేసి మా పిల్లలు మా తాతయ్యని అడుగుతున్నారండి. పాము ఎందుకు ఉండదురా బాబు, పెద్ద దాసుపాము ఉంటుంది ఇందులో అనేసి చెప్తున్నారు మా తాతయ్య. పాము పుట్ట మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్న తర్వాత పసుపు నీళ్ళు చిమ్మేసి నేను ముగ్గులు అయితే పెట్టేస్తున్నానండి. ఇవన్నీ రెడీగా పెట్టేశాను అనుకోండి, మా తాతయ్య పూజ చేస్తారండి. పుట్టలో పాలు వేసుకున్నప్పుడు కానీ, నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంటి దగ్గర కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడైనా మా తాతయ్య ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి ఇలాంటప్పుడు కూడా తాతయ్య చేస్తారండి పూజలు. మార్నింగ్ 7 అయ్యేసరికే ఇంటి దగ్గర బయలుదేరి పొలం అయితే వచ్చేసామండి. వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరి పనిలో వాళ్ళం ఫుల్ బిజీగా ఉన్నాము. ఇక్కడ ఈ తీగలతో ఆడుతున్నారు చూసారండి పిల్లలు, అవి తిప్ప తీగలు అంటారండి. కరోనా వచ్చినప్పుడు తిప్పాకులు తినాలి అనేసి అనేవారు కదా, ఆ తిప్ప తీగలండి ఇవి. ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపించలేకపోయాను, అంటే అప్పుడు హడావుల్లో ఉంటాం కదా, అవన్నీ చూపించలేదు. మా అమ్మమ్మ ఏమో ఇక్కడ ఇవన్నీ కూడా సర్దుతుంది. మా తాతయ్య ఏమో దేవుడి దగ్గర కొట్టుకోవడానికి కొబ్బరికాయలు ఒలుస్తున్నారండి ఇక్కడ. మావయ్య ఏమో ఇప్పుడు పుట్టలో వేసుకోవడానికి తేగలు తీస్తున్నారు. పొలంలో ఇలా తేగల పాత్ర వేసిన తర్వాత నాగుల చవితి రోజునే ఫస్ట్ టైము ఈ తేగలు తీస్తారండి. ముందుగా నాగుల చవితి రోజున తీసిన తేగల్ని పుట్టలో వేసిన తర్వాత మళ్ళీ ఒక రోజున ఈ తేగలన్నీ తీసేస్తారు. తేగల్ని తీసేసి ఇదిగోండి ఇవన్నీ కూడా తేగలు, ఇంకా బొర్రగుంజు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నారు. అందరం కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నామండి. ఇప్పుడు పుట్టలో పాలు కూడా పోసేసుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా మా పొలంలో ఉన్న పుట్టలోనే పాలు పోసుకుంటామండి. మా పొలంలోనే ఉన్న పుట్టలోనే అనేసి ఎందుకంటున్నానంటేనండి, చాలా ఊర్లోనూ ఎవరి పొలంలో వాళ్ళకి పుట్టలు అయితే ఉండవండి. ఊరందరూ కలిసి ఆ ఊరిలో ఉన్న 2-3 పుట్టల్లోనే ఆ పుట్టల దగ్గరికే వెళ్ళి పాలు పోసుకుంటారండి. అసలు ఆ పుట్ట చుట్టూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పోసుకుంటారు, అసలు ఖాళీ ఉండదు. ఆ అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా అంతేనండి. ఆ ఊరు అంతట్లో కూడా 3 పుట్టలు ఎన్నో ఉంటాయండి. అందరూ కూడా ఊరందరూ ఆ పుట్టల్లోనే వేసుకుంటారు వెళ్ళి ఒకరి తర్వాత ఒకళ్ళు. కానీ ఇక్కడ మా అత్తవారి ఊర్లో అలా కాదండి. ఎవరి పొలంలో వాళ్ళకి పుట్టలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పొలం వెళ్ళి వాళ్ళు పుట్టలో పాలు అయితే పోసుకుంటారు. అందుకనేసి మా పొలంలో ఉన్న పుట్టలో పాలు పోసుకుంటున్నాము అనేసి మీకు అన్నిసార్లు అయితే చెప్పాను. ముందుగా వినాయకునికి పూజ చేసేసుకున్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పుట్టలో పాలు కూడా పోసేసుకుంటాము. మా అందరిలోనూ పిన్ని, బాబాయ్ వీళ్ళిద్దరూ మిస్ అయ్యారండి ఈరోజు. ప్రతి సంవత్సరం నాగుల చవితికి మా పిన్ని, బాబాయ్ కూడా మా ఇంటికి వచ్చేసి ఇక్కడ అందరం కలిసి పొలం వచ్చి ఇక్కడే పాలు పోసుకుంటాము. ఈ సంవత్సరం కూడా రమ్మని చెప్పామండి, కానీ వాళ్ళైతే రాలేదు. ఈరోజు కూడా మార్నింగ్ 4 o'clock అలా నిద్రలేచామండి. మీకు లాస్ట్ 2 వీడియోస్లో చూపించాను కదా, అలా ఇంటి దగ్గరే పూజ కూడా చేసేసుకుని ఇంకా ఇంటి దగ్గర చలివిడి, వడపప్పు, సిమ్మిలి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పూజకు కావాల్సినవన్నీ సర్దుకుని 7 అయ్యేసరికల్లా అన్నీ రెడీ చేసుకుని పిల్లల్ని తీసుకుని పొలం అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఈరోజు పిల్లలకి స్కూల్ ఉందండి, కొంచెం లేట్ అయినా కానీ వచ్చేయమని చెప్పారంట వాళ్ళ టీచర్స్. స్కూల్కి వెళ్ళిపోతామమ్మా అనేసి అన్నారని ఇంకా తొందరగా పుట్టలో పాలు పోసుకుని వచ్చేస్తే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించని తొందరగానే పనులన్నీ చేసుకుని పొలం అయితే వచ్చేసామండి. ఇంకా టిఫిన్ కూడా ఇక్కడికే తెచ్చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదిగోండి ఇక్కడ పుట్టలో పాలు వేసుకుని ఇక్కడే టిఫిన్ చేసి వెళ్ళడం ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. ఈరోజు కొంచెం తొందరగానే వచ్చేసినా సరే టిఫిన్ కూడా ఇక్కడే చేసేద్దామనేసి ఇడ్లీ ఇంకా చట్నీ కూడా చేసుకుని ఇక్కడికే తీసి తెచ్చేసుకున్నాము. ఎక్కడ పుట్టలో నుండి పాము వచ్చేస్తుందా అని మా పిల్లలు మాత్రం ఎంత దూరంగా నుంచుని వంగుని మరీ వేస్తున్నారండి పుట్టలో పాలు.
పుట్టలో పాలు వేసేసుకున్న తర్వాత మా ఊరి గ్రామదేవత పాటమ్మ తల్లి అండి. అక్కడ పాటమ్మ తల్లికి కూడా పూజ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మా పొలంలోనే ఉన్న మా గోమాతకు కూడా పూజ చేసుకుందాం అనేసి ఇప్పుడు మా ఆవు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదంతా కూడా మా జీడి తోట అండి. చూసారా మా జీడి చెట్లు మొదలు ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఆ మొదలను బట్టే ఈ చెట్లు ఎంత పాతకాలం నుంచి ఉంటున్నాయో మీకు అర్థమైపోతుంది. ప్రతి చెట్టు మొదలు కూడా చాలా లావుగా ఉంటుందండి. ఈ చెట్లన్నీ కూడా మా తాతయ్య చిన్నప్పటి నుంచి ఉన్న చెట్లు అంటండి. ఎలానో పొలం వచ్చాం కదా అని ఆవుకు కూడా పూజ చేసేసుకున్నాము. మా యావేమోనండి దానికి పెట్టడానికి ఏదో తీసుకొచ్చామని మీదకి వచ్చేస్తుంది. దూరంగా పొలాల్లో ఉండే ఆవులకి మనుషులు ఎవరు కనపడరు కదండి. మేమందరం కనిపించేసరికి అవేమో బెదిరిపోతున్నాయోను. రోజు కూడా మా తాతయ్య కనిపిస్తారు కానీ వాటికి మా తాతయ్య మావయ్య తప్ప ఇంకెవరు తెలియదు కదా. మమ్మల్ని చూసేసరికి బెదిరిపోయాయండి కాసేపు. ఇప్పుడు ఆవులకి పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మా షెడ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. వచ్చి టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇప్పుడు టిఫిన్ కూడా చేసేస్తున్నాము. ఈరోజు మాత్రం గట్టిగా ఆకలేసిందండి. ఎప్పుడో తెల్లవారుజామున లేసి ఈ పనులన్నీ చేసుకున్నాం కదా, చాలా ఎక్కువగా ఆకలి అనిపించేసింది. మా పిల్లలు మాత్రం ముందు బాగానే ఉన్నారు కానండి, లాస్ట్కి వచ్చేసరికి అమ్మ ఆకలి ఆకలి అంటూనే ఉన్నారు. మార్నింగ్ 7:00 కల్లా పొలం వచ్చేసామండి. ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి 9:00 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ 9:30 అయ్యేసరికల్లా పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఈరోజు మన వీడియోలో వంటలేమీ ఎక్కువగా చేయలేదండి. ఈరోజు నాగుల చవితి కదండి. నాగుల చవితికి షష్ఠికి మేమైతే ఎక్కువగా అత్యవసర అన్నం వండుకుని పచ్చిపులుసు చేసుకుంటామండి. నాగుల చవితికి, షష్ఠికి, శివరాత్రికి, మరేంటో భోగి పండక్కి ఇలాంటప్పుడల్లా కూడా ఎక్కువగా ఇవే వండుకుంటాము. ఈరోజు కూడా వచ్చిన వెంటనే బియ్యం ఇంకా పెసరపప్పు రెండింటిని కడిగేసి నానబెట్టేశాను ముందుగానే. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా పెట్టలేదండి. వాళ్ళు కూడా భోజనానికి ఇంటికే వచ్చేస్తారు. ఇక పిల్లలు వచ్చేస్తారు అనే ముందుగానే వంటనైతే స్టార్ట్ చేశాను. కుక్కర్లో బియ్యం ఇంకా పెసరపప్పు రెండింటిని కడిగేసి ఇప్పుడే విజిల్ అయితే పెట్టేశాను. ఇంకొక వైపు పచ్చిపులుసు చేయడానికి వంకాయను కూడా కాలుస్తుంది అమ్మమ్మ. పచ్చి పులుసు ఎప్పుడు చేసుకున్నా కానీ అమ్మమ్మే చేస్తుందండి, బాగా చేస్తుంది. ఎలా చేస్తుందో మీకు కూడా చూపిస్తానండి. ముందుగా వంకాయకి నూనెను రాసేసి కాల్చాలండి. ఇది ఎప్పుడు కూడా మేము పొయ్యిలో నిప్పులు ఉంటాయి కాబట్టి పొయ్యి మీదే కాలుస్తాము వంకాయని. ఈసారి ఏంటంటే పొద్దున్నే కొంచెం హడావిడిలో పొయ్యి అంటించలేదండి. ఇక సరే అని ఈరోజైతే స్టవ్ పైనే వంకాయనైతే కాల్చేసాము. వంకాయను అన్ని వైపులా బాగా కాల్చుకున్న తర్వాత చన్నీటిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిపులుసు చేసుకోవడానికి ముందుగానే కొంచెం చింతపండును కూడా నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నూనెలో కొన్ని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. మనం చేసుకునే పచ్చిపులుసు క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. అన్నిటినీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పచ్చిపులుసుని చేయడం అయితే చాలా సింపుల్ అండి. మనం వేయించుకున్న పచ్చిమిర్చిలో కొంచెం కల్లుప్పును కూడా వేసి పప్పు గుత్తితో పచ్చిమిర్చిని మెత్తగా అయితే తిప్పేసుకోవాలి. పచ్చిమిర్చి కల్లుప్పు రెండింటినీ మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయను కూడా పైనున్న స్కిన్ అంతా తీసేసి లోపలున్న గుజ్జును మాత్రమే మనం ముందుగా పచ్చిమిర్చిని తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పచ్చిమిర్చిలో వంకాయ గుజ్జును కూడా వేసేసుకుని ఇంకాసేపు మెత్తగా తిప్పేసుకోవాలి. మనం కాల్చుకున్న వంకాయని మాత్రం విడదీసి లోపల పురుగులు ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే అప్పుడు యాడ్ చేసుకోవాలండి. లోపల పురుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వంకాయని మాత్రం ఇప్పుడు విడదీసి చూడకుండా యాడ్ చేసుకోకూడదండి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం బెల్లాన్ని కూడా వేసి ఇంకాసేపు తిప్పేసుకోవాలి. తర్వాత ముందుగానే తురిమేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకున్న పచ్చిపులుసు మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఇదిగోండి ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి. వాళ్ళకు కూడా భోజనం పెట్టేశాను. ఎప్పుడు అత్యవసర అన్నం వండుకున్నా కానీ ముందు కొంచెం అన్నంలో సన్నగా తురిమేసి పక్కన పెట్టుకున్న బెల్లం, అందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందు బెల్లం, నెయ్యి ఈ రెండింటితో తినేసి అప్పుడు పచ్చిపులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి నాగుల చవితి రోజు వ్లాగ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.